ఇది మామూలుగా 220 అన్నాను కదా, డైలీ వేర్ వేసుకోవడానికి బాగుంటాయి కదా అని తీసుకున్నాను. బాగా ఉడకాలన్నమాట. మనం ముందు రోజు కూడా చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట. పప్పు అయితే అంటు కానీ కొబ్బరి నూజ్ అయితే బెల్లంతో చేసుకుంటాం. ఇది మనకి ఉండ అవుతుందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకుని చిల్లుడిగాయలని చేసి పెట్టుకుంటాం అన్నమాట. వరిపిండితో స్టఫింగ్ సేమ్ వరిపిండి కూడా అంతే. ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసులన్నర నీళ్ళు వేసుకున్నా సరే, పాలు వేసుకున్నా సరే. ఇదిగోండి మనకి కొబ్బరి నూజు పూర్ణాలు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజైతే ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయినప్పుడు మనం శుక్రవారం పూజ చేసుకుంటాం. ప్రసాదాలు అంటే తొలివారం కూడా చేసేసుకుంటారు చాలామంది గడవకపోతే కనుక. అయితే రెండో వారం లెక్క కదా మనకి, పున్నం ముందు శుక్రవారం చేసుకుంటాం కదా వరలక్ష్మి పూజ. అయితే నేను మంచి ఈజీగా ఉండి పిండిలు రుబ్బుకుని ఇలా పూర్ణాలు చేసుకుంటాం కదా, అలా కాకుండా అప్పటికప్పుడు రెడీమేడ్గా పూర్ణం ఎలా చేసుకోవాలి ఏంటనేది మీకు మంచి ఈజీగా ఉండే ప్రాసెస్ ఒకటి చూపిస్తున్నాను. నేను తీసుకుంటుంది బొంబాయి రవ్వ అన్నమాట. చీమలు అయితే టార్చర్ కింద ఉంటున్నాయి అన్నమాట. ఓపెన్ చేశాను ఇప్పుడే, ప్యాకెట్ పైన పాకుతుంది, మీకు వీడియోలో కనబడే ఉంటుంది. చీమలు అయితే బాగా దాడి చేస్తున్నాయి మా మీద అయితేనే, అసలు ఏది ఉంచట్లేదు అన్నమాట. ఇదిగోండి నేనైతే గ్లాస్ నూక తీసుకున్నాను. ఇది సూజీ రవ్వ అంటాం, బొంబాయి రవ్వ అంటాం, లేదా ఉప్మా రవ్వ అని కూడా పిలుస్తాము. ఈ గ్లాస్ తోటి నేను ఎక్కువ చేయట్లేదు, జస్ట్ మామూలుగా తుప్పట్టిందాను అంతే, ఏం కాదు. ఇదైతే ఇంకా గ్లాస్ తీసుకున్నాను కదా రవ్వ అయితేని. ఇప్పుడు గ్లాస్ పాలు తీసుకుందాం. గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు పాలు కానీ నీళ్ళు కానీ తీసుకోవాలి. నేను చిక్కడి పాలు తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాసు చిక్కడి పాలు తీసుకుంటే ఒక గ్లాసు నీళ్ళు అనేది కలుపుకుందాము. పల్చని పాలు అనుకోండి, ఒకవేళ 2 గ్లాసులు కూడా మీరు పల్చని పాలు అయితే పోసేసుకోవచ్చు. ఇదిగోండి పోసుకొని స్టవ్ వెలిగిందాం. చాలా ఈజీ పని అండి, ఇది చాలా ఈజీగా అయిపోతుంది, ఎవరివైనా చేసేసుకోవచ్చు. స్టార్టింగ్ రాదు అని అనుకునే వాళ్ళకి కొలతలతో చెప్తున్నాను. బొంబాయి రవ్వ మట్టికి తీసుకోండి, సూజీ రవ్వ. దీని ప్లేస్లో మీరు వరిపిండి కూడా తీసుకుని కూడా చేసుకోవచ్చు అన్నమాట. వరిపిండితో చేసుకున్న వాటిని పాలముంజలు అంటాము, వీటిని కూడా ఇంచుమించుగా అదే పేరు, పాలముంజలు అని అంటాము. మీరు పూర్ణం బూరెలు చేసుకోవాలనుకుంటే కనుక పూర్ణం, సన్నపప్పు పూర్ణం చేసుకుంటాం కదా బెల్లం వేసుకుని, ఆ పూర్ణంతో కూడా ఈ బూరెలు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఈరోజు సోమవారం అని చెప్పేసి మా వారు దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టారు. ఈ కొబ్బరికాయ చెక్క ఉంది కాబట్టి పచ్చడి చేయమని చెప్పారు. యాక్చువల్లీ ఆయన అయితే పురవాయించి వెళ్ళారు, మామిడికాయ పచ్చడి చేయి బాగుంది లేతకాయ కదా అని. నేను అన్నాను లేదు, ఈరోజు బూరెలు చేద్దాం అనుకుంటున్నాను, వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఈజీగా ఉంటుంది, పప్పు రుబ్బుకోవాల్సిన అవసరం ఉండదు, పెద్ద పని ఉండదు కదా అని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే కొబ్బరి నూనె చేస్తున్నాను. ఈజీగా అయిపోతుంది. ఈ కొబ్బరికాయ కొట్టేసుకుందాము. ఎవరైనా మన వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, మన రీచ్ అవుతాయి అన్నమాట వీడియోస్. చక్కగా వచ్చేసింది, బాగుంది కదా. ఇలా వచ్చేస్తే ఎంత బెస్టో. ఈ పాడేయకుండా దాస్తాను అనమాట మళ్ళీ నేను, సాంబ్రానికి అది వేసుకోవడానికి బాగుంటుందని. బొగ్గులు లేదంటే ఇవి వాడతాను అనమాట. ఇవి చిన్నగా ముక్కలు కోసేసుకోవచ్చు. ఈ పక్కన పెట్టేద్దాం. చిటికెడు ఉప్పు, బొంబాయి రవ్వ కూడా వెంటనే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మనకి చక్కగా ఉడకాలన్నమాట. కొంచెం షుగర్ కూడా వేసుకుందాం ఇందులో, అప్పుడు బాగుంటుంది. కొద్దిగా షుగర్ కూడా వేస్తున్నాను. ఇది బాగా ఉడకాలన్నమాట. ఇదిగోండి ఇలా అయిపోతే సరిపోతుంది, మనకి మగ్గిపోతే చాలు. ఇదిగోండి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇది మనకి 2 రోజులు 3 రోజుల దాకా కూడా ఉంటాయండి. ఈ కొబ్బరి నూనెతో చేసుకుని ఇవైతే కనుక మనం ముందు రోజు కూడా చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అన్నమాట. పప్పు అయితే అంటు కానీ కొబ్బరి నూనె అయితే బెల్లంతో చేసుకుంటాం, కొబ్బరితో చేసుకుంటాం కాబట్టి ఫ్రిడ్జ్లో ముందే ఈ పూర్ణం చేసేసుకొని, అంటే నాన్ వెజ్ అది తినకుండా ఉంటాం కాబట్టి ముందు రోజు కొంచెం అంటుగా లేకుండా కొంచెం శుద్ధిగా చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా ఫ్రెష్గా పొద్దున్నే ఈ రెడీ చేసేసుకుని దీన్ని చక్కగా పిండి చూసారు కదా ఎంత ఈజీగా 5 నిమిషాల్లో అయిపోయిందండి. మీరు 2 గ్లాసులన్నర వేసుకున్నారనుకోండి ఇంకా ముద్దలా కూడా అవుతుంది. నేను 2 గ్లాసులు వేసి కొంచెం వేసాను అంతే నీళ్ళు, ఇంకో అర గ్లాస్ పట్టింది అంతే. చిక్కడి పాలు అయితే కనుక మీరు గ్లాసు పాలు వేసుకొని గ్లాసు నీళ్ళు వేసుకోండి, కొంచెం పలుచుకుంటే 2 గ్లాసులన్నర వేసేసుకోండి, ఇంకొంచెం పడుతుంది అంతే. నేను ఇంకా వీడియో తీయలేకపోయాను, ఇంకొంచెం పడింది, ఒక అర గ్లాసు నీళ్ళు అయితేనే. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం.
చక్కగా బాగా వచ్చేయాలన్నమాట దులిలాగా. అసలు యాక్చువల్‌గా అయితే కోరుకుంటే బాగుంటుంది. ఇంకా కోరే అంత ఓపికలు ఇప్పుడు ఎవరికి ఉండట్లేదు కాబట్టి అంతా రెడీమేడ్‌లో మిక్సీ తిప్పేద్దాం. ఇదిగోండి మిక్సీ పెట్టేద్దాము. ఒక కొబ్బరికాయకి నేను ఒక 150 గ్రాముల బెల్లం తీసుకున్నాను. కొబ్బరి చెక్కని బట్టి మీరు తీసుకోండి. కొన్ని నీళ్ళు వేసానమాట. అంతేకాకుండా టీలోకి కూడా బెల్లమే వాడుతున్నాను నేను. ఒక 4 ఇలాచీలు అయితే తీసుకున్నాను అనమాట. యాలక్కాయలు అయితే చితకొట్టి ఇందులో వేసేద్దాము. ఇలాచీ పొడి కూడా వేసేసాను. దీంట్లో కొబ్బరి కూర వేసేసుకుందాం. కరిగిపోతుంది ఇంకా. యాక్చువల్లీ ఇలా మిక్సీ పట్టే కన్నా చేత్తో తురుముకుంటేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి నూనెది. నేనంటే ఇంకా చేయలేక ఇలా చేస్తున్నాను, కానీ కాకపోతే మీరు ఆ ప్రాసెస్లో చేసుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. ఇవ్వండి, ఇది కొంచెం కలుపుకుందాం. బెల్లం కరిగేదాకానే దగ్గరికి రావాలన్నమాట ఉండేలాగా. ఇంకా నైటీలు తీసుకున్నాను అన్నాను కదా, అవి కూడా చూపిస్తాను. అంటే కొన్ని అయితే తీసుకున్నాను, బాగున్నాయి. ఇంకా నేను రాజమండ్రి అది వెళ్ళలేదు. మొన్న తీసుకుందామని వెళ్ళి విశాల్ మార్ట్కి వెళ్ళి వేరే షాపింగ్ చేసుకొచ్చాను కదా, ఈసారి ఏమో లేదని చెప్పేసి మళ్ళీ కొన్నారన్నమాట ఆయన. నువ్వు మళ్ళీ అవి ఇవి కొనేస్తున్నావు, వెళ్ళి ముందు నైటీలు తీసుకో కావాలంటున్నావు కదా అని మళ్ళీ నైటీలే తీసుకున్నాను. చూపిస్తాను అవి కూడా. ఈ లోపల పూర్ణం అయిపోతే చల్లారితే పక్కన పెట్టేస్తామనుకోండి రెండుని, చక్కగా అప్పుడు తీరిగ్గా కూర్చొని షాపింగ్ చూసుకుందాం. అదే షాపింగ్ చేసి చూద్దాం. ఇవ్వండి, కొబ్బరి నూనె అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి అవుతుందో లేదో ఒకసారి ఇలా చెక్ చేసుకొని అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత మనం ఉండలు చేసుకుందాం. ఇదేమో పిండినేమో ఇలా మెత్తగా మనం మెదపాలన్నమాట. మెదిపితే కొంచెం సాఫ్ట్గా అవుతుంది, చేసుకోవడానికి బాగుంటుంది. ఇదిగోండి, కొబ్బరి నూనె అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది. కోనసీమ వాళ్ళది స్పెషల్ మాట ఈ కొబ్బరి నూజు అనేది. ఎక్కువ కొబ్బరికి చెట్లు ఎక్కువ ఉంటాయి కదా, ఎక్కువ ఇది చేసుకుంటారు అన్నమాట. అమ్మ వాళ్ళు అది చేసేవారు. మేము కొబ్బరి నూజు ఉండలు అనేవాళ్ళం. పావలాకి 1, ₹10 2 అలా ఉండేవి. పెద్దండ్లు చిన్నుండ్లు భలే ఉండి గోలిక్కాయలాగా తెగ తినేసేవాళ్ళం. అమ్మాళ్ళు తెగ చేసేవారండి మా కోసం అని. ఎలా ఉంది టేస్ట్? బాగుంది కదా. ఇప్పుడు ఈ చిన్న చిన్న ఉండల కింద చేసుకుందామండి. ఇంకా నూనె పోసి పొయ్యి వెలిగించేసాను. ఈ లోపల ఈ పూర్ణం బూరెలకి ఇవి రెడీ చేసుకుందాం. ఇదిగోండి, ఇలా చక్కగా మనం స్ప్రెడ్ చేసేయాలన్నమాట. చేదకుండా కరెక్ట్గా మీకు గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు మనం నీళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది. నేను కొంచెం పలచన చేశాను. ఇదిగోండి, ఇలాగా ఎక్కడ పగులు రాకుండా చక్కగా వేపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. కొబ్బరి నూజు లోపల మనం ఇలాగా అమ్మవారికి నైవేద్యంకి చక్కగా చేసుకోవచ్చు. ఇంకొంచెం ఉండ పెద్దది తీసుకుంటున్నాను. పూర్ణం పెద్దది అయిందన్నమాట. అది వేగడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం పెద్దది తీసుకొని ఇప్పుడు మనం దీన్ని కొంచెం పల్చగా పెద్దగా చేసుకోవాలి. అప్పడంలా కొంచెం. ఇదిగోండి, అసలు ఇవి ఉత్తి ఉండలే మనం నూజుల్లో తింటాం కదా. అయితే నేను ఇది ఒకే పిండితోటి మీకు 2 రకాలు చెప్తాను. ఇదేమో పాలతో ఉక్కపెట్టిన సూజీ రవ్వతో మనం పూర్ణాలు చేసుకుంటున్నాం కదా. ఇదే కొబ్బరి నూజుని మళ్ళీ వరిపిండితోటి జిల్లేడికాయలు అంటమాట. జిల్లేడికాయలని చేసి పెట్టుకుంటామన్నమాట. వరిపిండితో స్టఫింగ్. సేమ్ వరిపిండి కూడా అంతే. ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసులన్నర నీళ్ళు వేసుకున్నా సరే, పాలు వేసుకున్నా సరే, ఇలా మధ్యలో ఈ పూర్ణం పెట్టి ఇలా నొక్కుతారు, పొడుగ్గా ఉంటాయి అంతే. అదే ప్రాసెస్ సేమ్. అంటే ఒకే పూర్ణంతో 2 వంటలు అయిపోతాయి అమ్మవారికి. ఇన్ని రకాలని పెట్టుకుంటారు కాబట్టి ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా మనం మళ్ళీ స్టఫింగ్ బయటకు రాకుండా కొంచెం కొబ్బరి నూజు అది
బయట రాకుండా ఉండలు చేసేసుకొని అన్నీ వేపేసుకుందాం. ఇప్పుడు ఈ పూర్ణాలని తిరిగేద్దాం. ఇంకా నూనె తక్కువైంది. నేను లోతు గుంటున్నదైతే మూకిడి మనకు తక్కువ నూనె పడుతుంది. ఇలా మనం బూర్లు వేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. తీసుకోవాలండి. రిలయన్స్లో చూశాను 400 ఎంత ఉంది. చిన్న మూకుడి, స్టీల్ మూకుడి. నా దగ్గర ఐరన్ మూకుళ్ళు కూడా ఉన్నాయి. ఇలాగే ఉంటాయి. లోతుగా ఉండి చిన్నగా ఉంటే మనకి తక్కువ నూనె పడుతుంది. ఇలా బూరు మొత్తం మునుగుతుంది అన్నమాట. షేప్లెస్గా అది రాకుండా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఒక్కొక్కటి చేసేసాను. నేను చేసుకున్న పూర్ణానికి ఇవి సరిపోయినాయన్నమాట. ఎన్ని బూర్లు వచ్చినాయి, తక్కువ వచ్చినాయి, కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఇది ఉత్తి నూజు తింటారన్నమాట. పిల్లలకి బాగా ఇష్టం. ఇంకో రెసిపీ చెప్పాను కదా, ఈ నూజ్ చేసుకోవడం వల్ల జిల్లేడికాయల రెసిపీ కూడా వచ్చేస్తుంది. స్టీమ్ చేసుకోవాలి. కుడుములకి ఎలాగో ఒక్క పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇది చేసేసుకుని స్టీమ్ చేసేసుకుని నైవేద్యం కింద పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ పూర్ణాలు అయితే నేను మామూలుగా ఇంట్లో పిల్లలు తింటారు, అందుకని ఉంచానమాట. ఇవి ఒక్కొక్క కుండ అలా వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి మనకి కొబ్బరి నూజు పూర్ణాలు, పాలముంజలు అని కూడా అంటారు వీటిని. కొబ్బరి నూసుతో చేసుకున్న పాలముంజలు అనుకోండి. టేస్ట్ చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి పాలముంజలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్గా చేశాను కదా. ఇంకా కొబ్బరి నూజుంట్లు కూడా ఉన్నాయి. సాయిరం ఒకటి, నేను ఒకటి తినేస్తాము. నడండి, నైటీలు తీసుకున్నాను కదా, చూపిస్తాను. టేస్ట్ అయితే బెల ఉంటుంది. రైస్ అయిపోయింది, పాలముంజలు చేసాను. ఇంకా తీసుకున్న నైటీలు కూడా మీతో షేర్ చేసుకుంటాను కదా. ఇవి తక్కువ రేటే తీసుకున్నానులేండి. ఇవి ఎంత పడినాయి అంటే ఒక్కోటి 250, 200, 220 ఎంతో పడినాయి. ఇవి వేరే షాప్లో తీసుకున్నాను ఈ నైటీలు. ఇంకా మడతెప్పట్లేదు, కానీ ఇంకా అంతగా అక్కడ వేరే చోట బాగాలేదని మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాను. ఇవే ఉన్నాయి ఇంకా అక్కడ వేరే దుక్కునైతే. ఇంకో షాప్లో అయితే ఇంకా మోడల్స్ లేవు. మళ్ళీ దివ్యాలోకి వెళ్ళి రావులపాలెం దివ్య షాప్ అంటే మాకు ఇక్కడ లోకల్లో ఉండేది దివ్య షాప్లో ఒకటి వెళ్ళాను. ఇది ఒకటి వచ్చి 450 ఎంతో పడింది. ఈ నైటీ వచ్చి కొంచెం క్లాత్ బాగుందని, ఇది బొంబాయి డేంగ్ ఏదో అంటారనుకుంటా క్లాత్ తీసుకున్నాం. పాలముంజలు ఇలా తీసురా, చూపింది. వేడిగా ఉన్నాయి. ఏ స్మెల్ వర్క్ అయిపోయిందా? ఇదేమో బ్లూ కలర్ నైటీస్ చూపిస్తుంది అనమాట. మనం మనం తీసుకున్నాను కదా, ప్రదర్శన చేస్తున్నాను ఇప్పుడు. మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే అన్నీ షేర్ చేసేయాలి. అది ఇప్పుడు పాలముంజలు తింటావా? తింది, కానీ ఒకసారి దగ్గర చూపిందాం. ఆయిల్ కూడా లాగలేదు చూడండి ఎంత బాగుందో. దాసాయి ఇవి ఓపెన్ చేసింది. ఇది తీసుకో. ఆ చిన్నది ఇవి నాకు, పెద్దది నువ్వు తీసుకో. ఆల్రెడీ నేను కొబ్బరి నూనె తోటి తినేసాను, అందుకు. నా నైట్ల మీద కూర్చున్నావు. ఎలా ఉంది టేస్ట్ పాలముంజలు? తప్పకుండా ట్రై చేయండి. మాకు ఇటు సైడ్ ఎప్పుడు వస్తారంటే పాలముంజలు అనేది పసుపు కుంకాలకి ఎంగేజ్మెంట్ అయితే అయినప్పుడు కంపల్సరీ మాకు కొన్ని ఏరియాలో పాలముంజలు అనేది వెయ్యాల్సిందేమాట. మాకైతే అలా చాలాసార్లు వండుకున్నాం. ఎలాగో శ్రావణ మాసం వచ్చింది కదా, వరలక్ష్మి పూజ కదా, ఈజీగా ఉంటుందని ఈ కొబ్బరి నూసుతో జిల్లేడికాయలు అని చెప్పి వరిపిండితో సేమ్ ఇదే కొలత వరిపిండి తీసుకుని ఉక్క పెట్టుకుని మనం స్టీమ్ చేసేసుకోవడమే. ఈ పూర్ణం పెట్టేసుకొని ఈ నూజ్ పెట్టేసుకుని 2 అయిపోతాయి అన్నమాట. ఇవేమో బూర్ల కింద తినొచ్చు అన్నమాట, బాగుంటుంది. లేదంటే దీని ప్లేస్లో సన్నపప్పు పూర్ణం కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా నేను చేసిన షాపింగ్. మళ్ళీ ఈరోజు కూడా నైటీలు చూపించాను కదా, గట్టిగానే ఖర్చు పెడుతున్నాం. మా సాయిరాం అంటే నేనే తీసుకుంటున్నాను. నా అమౌంట్ తోటే నేను కొంచెం దాచుకున్న అమౌంట్ తోటే కొనుక్కుంటున్నాను. ఈ నైటీలు అయితే మటుకు మీ అన్నయ్య గారే తీసారులేండి. ఆ ఇల్లులో అయితే నేనే తీసుకున్నాను, ఆ హౌస్లో అయితే. అవి ఇంకా ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ చేసిన తర్వాత పైన మన గార్డెన్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఇదిగోండి ఇది మామూలుగా 220 అన్నాను కదా, డైలీ వేరు వేసుకోవడానికి బాగుంటాయి కదా అని తీసుకున్నాను. అక్కడ పెద్దగా మోడల్స్ అనిపించక మళ్ళీ దివ్యలోకి వెళ్తే దివ్యలో చాలా రకాలు ఉన్నాయి. అక్కడ సింపుల్గా తీసుకుని మళ్ళీ తీసుకుంటాను. హారికకి అది నైట్ డ్రెస్లు అవి తీసాను అక్కడే. తను అప్పుడే యూజ్ చేసేస్తుంది. తను ఏదైనా కొత్త వస్తువు వస్తే ఆగదు. నేను మటుకి తనకన్నా ముందు తీసుకున్నాను, కానీ ఇవేమీ వాడలేదు. అంటే కుట్ల మీద కుట్లు వేయించాలి, చిన్న బార్డర్ కూడా ఇక్కడ వేయించాలన్నమాట. తెలిసిందే కదండి, నైట్ టైం హాయిగా పడుకోవాలంటే ఖచ్చితంగా నైటీలు అనేది ఉండాలి. అలవాటు పడిపోయాము ఇంకా. చూడండి ఇది బాగుందా, నాకు బాగా నచ్చింది. ఇందులో మీకు ఏ నైటీ కలర్ నచ్చిందో చెప్పండి. నాకు నచ్చి తీసుకున్నాను ఇవి.
ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి.